డైరెక్టర్ అనే టాపిక్ రాగానే నాకు పర్టికులర్‌గా నేను సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక మనిషి వెళ్ళిపోయిన తర్వాత కూడా 8 సంవత్సరాలయింది దాసనారాయణరావు గారు చనిపోయి. స్టిల్ అందరూ కూడా ఇండస్ట్రీలో ఏదో ఒక ఎక్కడో ఒకక్కడ ఆయన పేరు తలుచుకుంటూ ఉంటారు సార్. మీరు ఆయనతో చాలా దగ్గరగా గడిపారు అనే విషయం నాకు కొద్దిగా తెలుసు. ఆయనతో మీ అనుబంధం ఏంటి సార్? అంటే యాక్చువల్‌గా దాసరి గారితో దగ్గరగా గడపలేదండి నేను. అదే కోడి రామకృష్ణ గారి ద్వారా. ఆయన మా గురువుగారు, కోడి రామకృష్ణ గారు మా గురువుగారు, ఆయన దాసరి గారి శిష్యులు. హ్మ్. కాబట్టి ఎక్కువ అప్పుడప్పుడు కలవడం జరిగేది. హ్మ్. అంటే ఆయనతో పర్సనల్ ర్యాపో లేదు నాకు నిజం చెప్పాలంటే. కానీ ఆయన చక్కగా మాట్లాడతారు, చక్కగా పలకరిస్తారు. ఇప్పుడు నేను ఏదైనా ఓపెనింగ్‌కి పిలిస్తే ఆయన వచ్చారు. అవును. బ్లేడ్ బాబుజీ ఓపెనింగ్‌కి వచ్చారు. తర్వాత ఇంకో సినిమా ఓపెనింగ్‌కి వచ్చారు. అలా దేనికి నేను వెళ్ళి పిలిచినా దాసరి గారు వచ్చారు, ఆశీర్వదించారు. హ్మ్. అట్లా పర్సనల్ అనుబంధం అనేది కాదు కానీ ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే, మాట్లాడితే మీరు ఎప్పుడైనా సరే మీ గురువు గారు అనే పేరు మాత్రం ఖచ్చితంగా తీసుకొచ్చేవాళ్ళు కోడి రామకృష్ణ గారు. కోడి రామకృష్ణ గారు ఎప్పుడు కూడా దాసనారాయణరావు గారి పేరు లేకుండా ఎప్పుడు మాట్లాడేవారు కాదు. ఎస్. అంటే ఎంతంటే నాకు కోడి రామకృష్ణ గారిని చూస్తే కూడా ఆయన అప్పటికి 100 సినిమాలు చేసి గురువుగారి కంటే కూడా ఎక్కువ హిట్లు కొట్టింది ఆ కోడి రామకృష్ణ గారేనండి. గురుగారు ఎప్పుడు ఆయన స్టార్స్ని నమ్మేవాళ్ళు. ఖచ్చితంగా మీతో మాట్లాడినప్పుడు గురువుగారి మీద ఎందుకు అంత ప్రేమ, అవ్యాజ్యమైన ప్రేమ మీకు? కోడి రామకృష్ణ గారిని ఒక చిన్న మాట ఎవరన్నా పొరపాటున మాట్లాడినా కూడా మీరు అస్సలు ఉపేక్షించేవాళ్ళు కాదు. అంటే మా గురువు గారు కదండి. ఇప్పుడు మీ నాన్నగారిని ఎవరైనా అంటే మీకు కోపం వస్తుంది. 100%. అలాగే ఇప్పుడు మా గురువు గారిని అంటే నాకు కోపం వస్తుంది. అది మానవ సహజం అంతే. అది మీకు ఇంకొకటి చెప్తున్నానండి. ఇప్పుడు దాసరి నారాయణరావు గారు మా గురువు గారికి గురువు గారు. కోడి రామకృష్ణ గారితో ఎవరైనా సరే మీరు గురువుని మించిన శిష్యుడు అయ్యారు అంటే ఆయన ఒప్పుకోరు. తెలుసా మీకు? పొరపాటును కూడా అలా అనొద్దండి. గురువుని మించిన శిష్యుడు నేను ఎప్పటికీ కాలేను, గురువుని మించిన శిష్యుడిని కాదు నేను. అంతగా మీకు అనాలనిపిస్తే గురువుకు తగ్గ శిష్యుడు అనండి అని చెప్పేవారు. గురువుకు తగ్గ శిష్యుడు అంటే అది నాకు చాలా పెద్ద అచీవ్మెంట్ అండి. గురువు మించిన శిష్యుడు అనొద్దు అని చెప్పేవారు. అంటే ఆయనకి అంత గౌరవం, ఆయన అంత దాసనారాయణరావు గారు అంటే. అలాగే మా గురువు గారు అంటే మాకు అంత ఇష్టం మీన్స్ ఏం లేదండి. ఒక మనిషి మీ జీవితంలో మార్పులు జరగడానికి కానీ కొంతమంది దోహదం అవుతారు. మీ థింకింగ్లో కానీ, లేకపోతే ఇప్పుడు నేను అసలు డైరెక్టర్నే అవ్వాలనుకోలేదు. ఆయన దగ్గర అవకాశం వచ్చింది, నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత కాలేజ్కి వెళ్తున్నట్టే పనిచేసేవాళ్ళం. మేము జస్ట్ పాడుతూ పనిచేసేవాళ్ళం. అంటే మేము పనిచేసినంతగా ఏ అసిస్టెంట్లు పనిచేస్తుంటారు రాత్రి పగలు. ప్రతిరోజు నైట్ 2 వరకు పనిచేసేవాళ్ళం. అలాగే మేము పని చేసినట్టుగా అంత ఆడుతూ పాడుతూ ఎవరు పనిచేస్తుంటారు. ఎందుకంటే మేము రాత్రి పగలు పనిచేసినా ఎప్పుడు నవ్వుతూ, జోకులు వేసుకుంటూ, నవ్వుతూ, కాలేజీలో గొడవ చేస్తున్నట్టే. ఎందుకంటే మా గురుగారు అలా ఉంటారు. ఆయన ఎప్పుడు ఒక 5 సినిమాలు రన్నింగ్లో ఉండేవండి. ఎప్పుడు 5 సినిమాలు రన్నింగ్లో ఉండే. కానీ ఎప్పుడు ఆయన టెన్షన్ పడడం ఎవరు చూసుండ్రు, ఆయన కోప్పడడం ఎవరు చూసుండ్రు. ఎప్పుడు నవ్వుతూ, రాత్రి పగలు నవ్వుతూ, జోకులు వేస్తూ ఉండడం వల్ల మేము కూడా మా పనిని అంత ఎంజాయ్ చేసాం. అంత ఎంజాయ్ చేయడం అసిస్టెంట్స్గా ఉన్నప్పుడు అంత ఎంజాయ్ చేయడం అనేది సహజంగా వేరే చోట ఉంటుందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే వేరే నాకు తెలియదు కాబట్టి. అసలు మేము షూటింగ్కి 2 గంటల వరకు షూటింగ్ చేసి పొద్దున్నే ఎప్పుడు షూటింగ్కి వెళ్దాం అన్నట్టు ఉండేవాడు. అదే అంత హ్యాపీగా ఉంటే, అంత హ్యాపీగా మేము ఉన్నామండి. ఆయన ఎప్పుడు మమ్మల్ని ఒక్క మాట అన్నది లేదు. ఇంకొకటి నేను చెప్పాను కదా, నేను డైరెక్టర్ అవ్వాలని నాకేం లేదని. కానీ ఆయన దగ్గర పనిచేయడం మొదలుపెట్టిన తర్వాత ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఆయన్ని దగ్గర ఉండి చూసిన తర్వాత ఆయనకున్న కమాండ్, స్క్రిప్ట్ మీద ఉన్న కమాండ్, రైటింగ్ మీద కమాండ్, యాక్టింగ్ మీద కమాండ్, ఎడిటింగ్ మీద కమాండ్, అవన్నీ చూసిన తర్వాత ఒక్కసారి అమ్మ మనం కూడా డైరెక్టర్ అవ్వాలి, ఎట్టి పరిస్థితుల్లో ఇంకో డైరెక్టర్ అవ్వాలనే కోరిక నాకు వచ్చింది. అది సూపర్. ఆ తర్వాతే నేను డైరెక్టర్ అవ్వాలనుకున్నానండి. అంటే మీకు ఇంకొక విషయం చెప్తే చాలా అతిశయోక్తిగా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను 75 సినిమాలు యాక్ట్ చేశానండి. యాక్టర్ అయిన తర్వాత డైరెక్టర్గా నేను బయటకు వచ్చి పనిచేశాను కదా. ఇన్ని సంవత్సరాల కాలంలో ఇప్పటి వరకు, ఈరోజు వరకు మా గురువు గారు అంత టాలెంటెడ్ పర్సన్ని నేను ఇంకొక వ్యక్తిని చూడలేదు. మీరు నమ్ముతారో నమ్మరో, ఇది పెద్ద స్టేట్మెంట్. ఇది చాలా అతిశయోక్తి అని మీరు అనుకోవచ్చు. అతిశయోక్తి కాదు. సినిమాలు హిట్లు ఫ్లాపుల గురించి నేను మాట్లాడలేదండి. ఆయనకి చాలా ఫ్లాపులు ఉంటాయి, హిట్లు ఉంటాయి, అది కాదు.
ఆ స్పాంటేనిటీ కానీ అసలు నేను అందరు రైటర్స్ తోటి పనిచేశానండి. అంటే ఇప్పుడు వాళ్ళు కాకుండా అదే పరచూరి బ్రదర్స్, సత్యానంద్ సత్యమూర్తి గారు, పోసాని కృష్ణమురళి గారు, తర్వాత ఇట్లా అందరితోటి మేము గణేష్ పాత్రో గారు, వీళ్ళందరితోటి పనిచేశాను కదా. అంటే ఎవరిని ఇక్కడ తక్కువ చేయటం నా ఉద్దేశం కాదు, మా గురువు గారి గురించి చెప్పడం నా ఉద్దేశం తప్ప. అందరూ మహామహులు వాళ్ళు. కానీ ఒక సీన్ ఇప్పుడు అనుకుంటే కోడి రామకృష్ణ గారు అంత ఫాస్ట్గా సీన్ రాయగలిగిన రైటర్ని నేను చూడలేదు. మీరు ఇది మీరు నమ్మాలి 100%. దేనికంటే అంటే అసలు అంత ఫాస్ట్గా ఆలోచిస్తారు. ఇప్పుడు మీరు ఒక సీన్ చెప్పారనుకోండి, మీరు చెప్పిన 5 నిమిషాలకి ఆయన ఇంకో 2 సీన్లు చెప్తారు, కొత్త సీన్లు. మళ్ళీ కాంటెంపరీ సీన్స్. అసలు ఆ క్రియేటివిటీ అనేది అక్కడ అదే పారుతూ ఉంటుంది, అలాగా ఊరుతూ ఉంటుందండి. అంతే. ఇప్పుడు ఆయన దగ్గర ఒక్కటే ఏం లేదు. ఇప్పుడు ఇది బాగాలేదండి అనడం కాదు, ఎందుకు బాగోలేదో చెప్పగలిగారు. ఆయన చెప్పేది అదే. ఏంటంటే మీరు ఊరికే బాగాలేదు అనడం కాదు, ఇది రీజన్ చెప్పాలి. ఎందుకు బాగాలేదో చెప్పాలి, ఎందుకు బాగలేదు అని చెప్పాలి. చెప్తే ఆయన చెప్తారు. ఇప్పుడు ఒక యాక్టర్ గారు నేను వెళ్ళినప్పుడు ఒక డైరెక్టర్ గారి దగ్గర, ఆయన కొత్త డైరెక్టర్, తెలుగు వాక్య నిర్మాణం తప్పు ఉందండి. వాక్య నిర్మాణంలో తప్పు ఉంది అంటే, ఇప్పుడు నేను ఆ డైలాగ్ చెప్పాలి, తెలిసి ఆ డైలాగ్ చెప్తున్నాను. అసలు ఆ వాక్య నిర్మాణమే తప్పు. ఇంకోటి, వాక్య నిర్మాణం తప్పు కాకుండా ఆయన ఒక సీన్గా చెప్పినప్పుడు సీన్లో ఆయన భావం ఏంటో అది కాదు ఇక్కడ ఉన్నది. ఓకే, వేరే ఉంది. అంటే సింపుల్గా మీకు చెప్తాను. అంటే తప్పు, పొరపాటు అనేది ఉందనుకోండి. అంటే ఎగ్జాక్ట్ ఇది కాదు, నేను ఉదాహరణకి చెప్తాను. అదే అర్థం. తప్పు అంటే ఏంటి? తెలిసి చేసేది. పొరపాటు అంటే తెలియక చేసేది. కరెక్ట్. కానీ రెండు తప్పులే కానీ డిఫరెన్స్ ఉంది. అవును. తెలిసి చేయడానికి తెలియకపోవడం, తెలిసి చేయడానికి తెలియక చేయడానికి డిఫరెన్స్ ఉంది కదా. తప్పుకి పొరపాటుకి డిఫరెన్స్ ఉంది. కరెక్ట్. అలాంటి డిఫరెన్స్ ఇందులో ఉంది. ఆయన చెప్పిన సీన్కి డైలాగ్కి నేను చెప్పాలా వద్దా నేనైతే జనరల్గా నేను చెప్పనండి అసలు. సరే, ఆయన క్యారవాన్లోకి వచ్చి ఏవేవో ఈ పర్సనల్ మ్యాటర్స్ అన్ని మాట్లాడుతున్నప్పుడు, సార్ మీ గురువు గారి గురించి భలే రాస్తారండి అది ఇది అని చెప్తున్నప్పుడు, ఎలాగో ఈ టాపిక్ వచ్చింది కదా అని చెప్పి, ఏమంటే అది మీరు తీసుకోకపోతే ఒక చిన్న ఇందులో పొరపాటు ఉందండి, డైలాగ్లో పొరపాటు అని చెప్పారు. పొరపాటు ఉంది. ఎందుకు అంటే ఆయనకి తెలుగు పెద్దగా రాదు. తెలుగు వచ్చు, కానీ ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వాళ్ళు. ఓకే, అర్థమైంది. ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వాళ్ళు స్క్రిప్ట్ కూడా టింగ్లీష్లో ఉంటుంది. ఇంగ్లీష్లో ఉండదండి, తెలుగులో ఉండదు, టింగ్లీష్లో ఉంటుంది. ఇది మీరు చెప్పిన భావానికి ఈ డైలాగ్కి వేరే ఉంది, మార్పు ఉంది. పైగా ఫస్ట్ లైన్కే సెకండ్ థర్డ్ లైన్కే కాంట్రడిక్షన్ ఉంది. ఓకే, కాబట్టి ఇలా ఉండాలేమో ఆలోచించండి అన్న. ఇప్పుడు ఇవన్నీ ఎవరు ఆలోచిస్తారు సార్? ఇవన్నీ ఎవరు ఆలోచించరు. ఓకే అండి అన్న. ఓకే, అంటే మీ వైపు నుంచి చెప్పాల్సిన అది కూడా ఆయన ఒక్కరే ఉన్నారు కాబట్టి, అదే ఆయన నేను మాత్రమే ఉన్నారు కాబట్టి. లేదంటే మీరు అది కూడా నేను చెప్పను. ఆయన క్యారవాన్లో నా క్యాబిన్కి వచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి చెప్పాను. ఓకే అండి అన్నారు. తర్వాత డబ్బింగ్లో అయినా కరెక్ట్ చేస్తారేమో అని చూశాను, అక్కడ కూడా చేయలేదు. ఓకే, ఇప్పుడు అది వాళ్ళ ఇష్టం, మనం చేయగలిగి. అంటే ఇక్కడ డిఫరెన్స్ చెప్తున్నానండి. 100 సినిమాలు చేసిన కోడి రామకృష్ణ గారు. అంటే మీరు అన్నారు కదా, ఎందుకు పదే ఆయన గురించి మాట్లాడతారు అంటే, ఆయన సీన్ చెప్తుంటే నేను రాసుకునేవాడిని. మీరు నమ్ముతారో నమ్మరో, సీన్ ఆయన చెప్పడం మొదలుపెట్టిన తర్వాత నేను పెన్ ఎత్తడం అనేది ఉండదండి. మనం రాసే టైమే, సీన్ అంతా అయిపోయిన తర్వాతే మనకు పెన్ ఎత్తే ఛాన్స్ వస్తుంది. అంత ఫాస్ట్గా చెప్తారు, నరేట్ చేస్తుంటారు, చెప్పేస్తుంటారు, డైలాగులు రాసేస్తుంటాం. ఎక్కడైనా సరే మనం రాసి అట్లా ఆగామంటే ఆయనకి డౌట్ వస్తుంది. అంటే వీడికి ఏదో నచ్చలేదు ఇది అని. ఆ డైలాగ్ ఏంటి చదువు అంటారు. చదువు అంటే చదువుతాం మనం. ఏంటి అంత బాగాలేదా అంటారు. అంటే మనం బాగాలేదు అనే చెప్పే అంత ఛాన్స్ కూడా కొట్టేస్తాం. సూపర్. కొట్టేసి ఇంకో డైలాగ్ చెప్తారు. అది కూడా నచ్చలేదు అనుకోండి. అది కూడా నచ్చకపోవడానికి ఏంటంటే, ఆయన 5 సినిమాలు చేస్తుంటారు కదా ఒకేసారి. మనం చేసేది ఒక సినిమా, మాకు 3 బ్యాచ్లు ఉన్నాయి. ఒక బ్యాచ్ ఇది, ఒక బ్యాచ్ అది, ఒక బ్యాచ్ అలా చేస్తుంటారు. ఆయన మధ్యలో 10 రోజులు ఆ సినిమా చేసి వచ్చి ఉంటారు, ఈ సినిమా చేసి వచ్చి ఉంటారు.
మనం అనుకున్న దాంట్లో ఎక్కడో క్యారెక్టరైజేషన్ చిన్న ఈ డైలాగులో ఎక్కడో కొడుతుంది అనుకోండి, అంటే అదే సరే అంటే ఆ సీన్లో అలా మాట్లాడి ఇక్కడ ఇలా మాట్లాడి కొట్టే అంటే దానికి ఇది రిఫ్లెక్ట్ అయి ఉంటుంది. కొట్టే అని చెప్పి ఇంకో డైలాగ్ చెప్తారు వెంటనే. మనం పెన్ను ఆపామంటే ఆయన డౌట్ వచ్చేస్తుందండి, ఏంటి వీడికి ఎందుకు నచ్చలేదు ఏంటి అని. ఆఫ్టర్ ఆల్ వీడేంటి అనుకున్నారనుకోండి, చేయలేం. వీడికి ఏంటి ఇప్పుడు ఆయన అనుభవం ముందో ఆయన వయసు ముందో మేము బచ్చాలం కదా, మాకేం తెలుస్తుంది, మాకేంటి. ఒకవేళ మనకి నచ్చకపోయినా అదే ఉండాలంటే ఎందుకు ఉండాలో చెప్తారు, ఇది ఎందుకు ఉండాలంటే అని చెప్తారు. ఓకే, అప్పుడు మీకు అర్థమయ్యేది.